శ్రీ దేవాతి దేవునికి స్తోత్రం. మరోసారి స్థానిక సంఘానికి మరి వాక్య పరిచర్యకు ఆహ్వానించిన దేవుని సేవకులు సాంగాధన గారికి, అలాగే పెద్దలకు, చేరవలసిన వారందరికీ కూడా మా కుటుంబం తరఫున, సంఘం తరఫున ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ వాక్య పరిచర్యకు ప్రభు సహాయం చేశాడు. ప్రభుత్వ స్తోత్రం. కొంతసేపు మనం దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ప్రేమ దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండము 25వ అధ్యాయము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10వ వచనం నుంచి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవడం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించదు. కనుక నేను ఓర్వలేక యుడియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేస్తున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానములను కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందై ఆసక్తి గలవాడే ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రభువు తన పరిశుద్ధ వాక్యము మన అందరి క్షేమపై ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ప్రభునందు ప్రేమైన వారలారా, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనము కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయుల ప్రజల జీవిత చరిత్రలో అనేక సార్లు వారు పాపం చేశారు, అనేక సార్లు వారు తొట్టిపోయారు. వారు తొట్టిపోయిన ప్రతిసారి కూడా ఆనాటి మోషే అయితేనేమి, నాయకులు అయితేనేమి వారి పక్షాన ప్రార్థన చేసి దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను అనేక సార్లు వారు ఆ ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి రాకుండా ఆపినట్లు మనం చరిత్రలో చూస్తాం. ఈ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ రాత్రి మనము ఫినెహాసు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాజకుడైన ఫినెహాసు. ఈ సందర్భంలో యాజకుడైన ఈ ఫినెహాసు చేసిన పని ఏమిటి అంటే, ఆ పై వచనంలో మనం చదువుకుంటే భయంకరమైన ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, దేవుని కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వారు చేసే పాపమును బట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చింది. తర్వాత అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ వచనంలో మధ్య భాగంలో మనం చదువుకుంటే, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాన స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. యాజక ధర్మం జరిగించవలసిన చోట, యాజకత్వం జరగవలసిన చోట ఏం జరుగుతుంది అంటే భయంకరమైన పాపం జరుగుతూ ఉంది. ఏ స్థలంలో ఏది జరగకూడదని దేవుడు ఆశించాడో అదే జరుగుతూ ఉంది. ఎంత భయంకరమైన పాపము అంటే, ఎంత భయంకరమైన కోపము దేవునికి వచ్చింది అంటే అంత కోపం వచ్చింది. అయితే ఇక్కడ ఫినెహాసు ఏం చేశాడు? ఆ పాపం చేసిన ఇశ్రాయేలీని చంపాడు, ఆ స్త్రీని కూడా చంపినట్లు ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే పాపము ఎక్కడైతే జరుగుతూ ఉందో పాపాన్ని ఏం చేశాడు? ఫినెహాసు ఓర్వలేకపోయాడు.
పాపాన్ని ఖండించాడు, పాపాన్ని చంపివేశాడు, పాపం చేస్తున్న వారిని చంపివేశాడని కూడా రాయబడింది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. తర్వాత మనం చదువుకున్న ఈట చేత పట్టుకొని వారిద్దరిని చంపేశాడు, వారిద్దరు చనిపోయారు. దీనికి ప్రతిగా దేవుడు యాజకుడైన ఫినెహాసుకు ఏమిచ్చాడు, వారిద్దరి మధ్య సంబంధం ఏమిటో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 10వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెదను అన్నాడు. ఫినెహాసుకు కోపం వచ్చేసింది. పాపము జరుగుతున్న స్థలంలో ఆ పాపాన్ని చూసి ఓర్వలేకపోయాడు. దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్చలేకపోయాడు. నాకెందుకు, ఎవరు ఎట్లన్నా పోతే నాకెందుకు అనుకోలే. పాపము జరుగుతున్న స్థలంలో పాపాన్ని చూసి ఓర్వలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మోషే నీవు ఫినెహాసుకు చెప్పు, అతడు నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు కాబట్టి అతనికి ఏమిస్తానంటున్నాడు. కింద వచనాలు మనం చదువుకుంటే, యాజకుడైన అహరోను మునిమనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నెమ్మను కోపము మళ్లించెదను అన్నాడు. దేవుని కోపము మళ్లించడానికి ఫినెహాసు ఎంత గొప్ప పని చేశాడో చూడండి. దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ఫినెహాసు ఒక మంచి పని చేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి కోపాన్ని ఆపగలిగింది ఫినెహాసు చేసిన పని మొట్టమొదటిది. అది మొదటి పని. దానిని బట్టి దేవుడు ఏం చేశాడు? 12వ వచనంలో, కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు అని రాయబడింది. ఫినెహాసును గురించి దేవుడు చెబుతున్న మాట నెంబర్ 1, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు కాబట్టి అతనికి నేను ఏమిస్తున్నాను అంటే, అతనికి కాకుండా అతని కుమారులకు కూడా నిత్యమైన యాజక నిబంధనలు నేను చేస్తున్నాను. ఫినెహాసు, నా పిల్లల గురించి నువ్వు బాగు చేయ ప్రభువా, నేను యాజకత్వం నుంచి వెళ్ళిపోతే నా యాజక ధర్మాన్ని నా పిల్లలు కాపాడు, నా పిల్లలకి అని ప్రార్థన చేయలే. ఫినెహాసులో దేవుడు ఏం చూశాడు అంటే నీతి న్యాయములను చూశాడు. ఫినెహాసులో ఏం చూశాడు అంటే దేవుడు ఓర్వలేనిదని, ఫినెహాసు ఓర్వలేనితనాన్ని దేవుడు చూశాడు. ఫినెహాసు నాకెందుకు, ఎవరు ఎట్లా పోతే నాకెందుకు లేని అనుకోలే. పాపాన్ని ఖండించేవాడు, పాపాన్ని చూసి తట్టుకోలేకపోయాడు, పాపాన్ని చూసి గుండె తల్లడిల్లిపోయింది. అందుకే వారిద్దరిని చంపివేశాడు. ఇది దేవుడి దృష్టికి అనుకూలమైంది కాబట్టి ఒకటి కోపము మళ్లించబడింది, రెండవది ఫినెహాసుకు ఏమిస్తున్నాడు దేవుడు? నిత్యమైన యాజక ధర్మం ఇచ్చినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట ఏమన్నాడు? అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు అని ఫినెహాసును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భక్తి విషయంలో అతడు ఆసక్తి కలిగిన వాడు. ఫినెహాసు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఫినెహాసు లాగా ఉంటాడు. దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు ఫినెహాసు లాగా ఉంటాడు. ఫినెహాసు ఎప్పుడు కూడా నేను చచ్చిపోతే నా పిల్లలకి యాజక ధర్మం అని చెప్పినవాడు కాదు. దేవుడు యాజక ధర్మాన్ని ఇచ్చినాడు. ఫినెహాసు ఒక తండ్రిగా తన కుమారులకు దీవెన తీసుకున్నాడు దేవుని యొద్ద నుండి. ఎందుకు అంటే ఫినెహాసు చేసిన భక్తి జీవితం అలాంటిది.
ఫినెహాసు చేసిన భక్తి జీవితం అలాంటిది. తల్లిదండ్రులుగా మన భక్తి జీవితము మనం సరిగా నిర్వర్తించితే మన పిల్లలకు దీవెన రావాలి. తల్లిదండ్రులుగా మనం సరైన భక్తిలో ఉంటే, నిజమైన భక్తిలో విశ్వాసం కలిగి ఉంటే అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి కలిగిన వాడు ఫినెహాసులాగా ఉంటాడు. ఆసక్తి కలిగిన వాడు తన తల్లిదండ్రులకు దీవెన తెస్తాడు, పిల్లలకు దీవెన తెస్తాడు. తల్లిదండ్రులుగా మనం పేరులు అయిపోతే మన పిల్లలకు దీవెన రాదు. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నా పిల్లలను దీవించు అంటుంటాం. నేను తప్పు అని చెప్పను. అంతకంటే ముందు ఫినెహాసు దేవుడు ఓర్వలేని దాన్ని ఎలాగ ఓర్వలేకపోయాడో మనం ఎలా ఉండాలా? మనం కూడా దేవుడు ఏదైతే ఓర్వలేకపోతున్నాడో మనము ఓర్వలేని దానిగా మనం ఉంటాం. పాపాలు చూసి పట్టుకోలేకపోయాడు. ఇతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. తల్లిదండ్రులుగా మనము ఆసక్తి కలిగి ఉంటే మన పిల్లలకు దేవుడు ఆటోమేటిక్గా దీవెనిస్తాడు. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, మా బంధువులకు చెప్తా ఉంటా, భక్తి చేసేది నా కోసం కాదు. నా భక్తి చేసేది, నా భక్తి జీవితం కనపడేది నాలో కాదు. నేను మంచివాడినా, నేను చెడ్డవాడినా, నేను దేవుని యందు ఆసక్తి కలిగిన వాడినా, నేను భయభక్తులు కలిగిన వాడినా కాదని నిరూపించుకోవాలంటే దేవుడిచ్చే దీవెన మన పిల్లల్లో కనపడాలా. అది భక్తి జీవితం. ఇది ఫినెహాసులో ఉంది. ఎందుకంటే అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఫినెహాసులాగా ఉంటాడు. తల్లిదండ్రులుగా మనం పేరులు అయిపోతే మన పిల్లలకి ఏమాత్రం దీవెన రాదు. మనం పేరులు కాకూడదు. మనమే పేరులు అయిపోతే మన పిల్లలకి ఏం దీవెన వస్తుంది? మన పిల్లలకి దీవెన రాదు. ఇద్దరు తల్లులు ఉన్నారు అలాంటి వారు. భక్తి జీవితంలో పేరులు అయిపోయి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారు ఇద్దరిని జ్ఞాపకం చేస్తారు. యెహోషువ గ్రంథంలో ఆకాను అనే వ్యక్తి తన భక్తి జీవితంలో సరిగా నిలవలేక ఏమైపోయినాడు? దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయాడు? అతను మాత్రమే కాదు, అతని కుమారులు అందరూ కూడా ఆకోరు లోయలో పడి అందరూ కూడా పశువులు అందరూ కూడా ఏమైపోయింది? మొత్తం నాశనం అయిపోయింది ఆ కుటుంబమే. తండ్రి చేసిన ఆ సరైన ఆ పద్ధతిలో అతడు జీవించలేకపోయాడు. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే ఈ వ్యక్తి చేసిన భక్తి సరైనది కాదు దేవుని ఎదుట. ఫినెహాసు ఒక తండ్రిగా, ఒక యాజకుడుగా ఎంత భక్తి కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇద్దరు తండ్రులను నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథంలో మనం 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనంలో, కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మీని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ నీవేమను బాధపరచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచునడగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. యెహోషువ నాయకత్వంలో ఆకాను ఎలాంటి వాడో చూస్తా ఉన్నాం. వద్దయ్యా, ఆ శపింపబడిన దానిలో నువ్వు కొంచెమైనా తీసుకోకూడదు అంటే తీసుకున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ ఆకాను ఏమైనాడు? ఒకవేళ అతను
ఏమి చేయాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట, అతడును అతని కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను ఆకోరు లోయకు పరిమితమైపోయినారు. ఒక తండ్రిగా ఫినెహాసు ఎలా పాస్ అయ్యాడో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒక తండ్రిగా ఆకారు ఫెయిల్యూరైపోయినాడు. తండ్రిగా మన భక్తి జీవితంలో మనం ఫెయిల్యూర్ కాకూడదు. ఎప్పుడు కూడా ఎంత నష్టం కలిగింది, ఎంత అవమానం కలిగింది. ఆ కాలంలో ఆ దినాలను చూసి యువోసుల దగ్గర మంచి నాయకుడిగా ఉన్నాడే, ఈ వ్యక్తి జీవితం ఇలా అయిపోయిందని ఎంతమంది ఎగతాళి చేసింటారు. భయంకరమైన పరిస్థితి. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు ఎలా ఉండాలి? ఏదో మనం ఈ ప్రాణం ఉన్నంత వరకు భక్తి చేసి మన ఎవరున్నా ఎక్కడో ఊరిని అనుకునేదాన్ని కాదు మనం భక్తి చేసేది. నేను మా పిల్లలకు కూడా చెప్తా ఉంటా, నేనున్నంత వరకు కాదురా మీరు భక్తి పరులు. మేము ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా మీరు భక్తిలో ఉండేది నేర్చుకోండి. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, మంచి భక్తి పరుడు అనిపించుకొని ఇప్పుడు వారి పిల్లలు చూస్తే భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారి పిల్లలు చూస్తే భయంకరమైన స్థితిలో ఉన్నారు. లోకం ఏమంటుందంటే, మీ నాయన భక్తి పరుడైతే మీకెందుకు ఈ స్థితి వచ్చింది అంటారు. అంటారా లేదంటే ఖచ్చితంగా అంటారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఏమని అడిగారు? ఏమయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి? వీడా వీని కన్నవాళ్ళ పాపం చేసిందని అడిగారు. అంటే లోకం ఏమంటుంది? పిల్లలకి ఏదైనా లోపం కలిగితే, పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రులు ఏం చేసినారో అందుకే నీకు ఈ శాపం వచ్చింది అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. ఫినెహాసు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. అందుకే దేవుడు తన పిల్లలను అడగక ముందే దేవుడు ఏం చేసినాడు? యాజకత్వం తీసుకోపోని ఇచ్చినాడు. మనం చేసే భక్తి జీవితాన్ని బట్టి మన పిల్లలకు దీవెన రావాలి. శాపం రాకూడదు, శాపం రాకూడదు. యెషయా గ్రంథంలో హామాను గురించి మనకు బాగా తెలుసు. హామాను యొక్క ఆలోచన ఎలాంటిది? దుష్టుడైన హామాను అని రాయబడింది. వాడు దుష్టుడు అని రాయబడింది. హామాను చేసిన ఆలోచన ఏమిటి? యూదులందరినీ చంపాలనుకున్నాడు. అది దుష్ట ఆలోచన. తండ్రిగా హామాను కూడా ఫెయిల్ అయిపోయినాడు. తండ్రిగా హామాను కూడా ఫెయిల్ అయిపోయినాడు. చూడండి యెషయా గ్రంథంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం 9-13. యెషయా రాజైన తమకు సమతైన ఎడల ఈ దినమున జరిగిన సోమను చూశాను. నందున యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరిపోయి మీద ఉరి తీయబడు నట్లుగాను సెలవిడాను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చను. చూశాను, ఆజ్ఞ ప్రకటింపబడను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడినది రాయబడింది. తప్పు చేసింది దేవుడు, తప్పుడు ఆలోచన చేసింది దేవుడు. ఇక్కడ హామాను తప్పుడు ఆలోచన చేసినాడు. ఏమని? యూదులందరినీ చంపాలనుకున్నాడు, యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఈ ఆలోచన మంచిది కాదు. తండ్రి చేసిన తప్పు ఎవరి మీదకి వచ్చింది? ఇక్కడ 10 మంది కుమారులు ఉరి తీయబడింది అని రాయబడింది. ఎంత బాధకరమైన విషయం. ప్రేమైన వారులారా, తల్లిదండ్రులుగా మనం పేరు కాకూడదు. తల్లిదండ్రులుగా మన భక్తి జీవితంలో మనం పేరు లేకపోతే శాపం వస్తుంది మన మీదకి, మన పిల్లల మీదకి. తల్లిదండ్రులుగా మనం బాధ్యత కలిగి ఉండాలి. పరలోకంలో ఉన్న తండ్రి పాత నిబంధన చరిత్ర అంతా మనం గమనిస్తే, తండ్రిగా పిల్లల ఎడల ఆయన పడిన తపన ఏమిటో, ఆయన పడిన ఆరాటం ఏమిటో పాత నిబంధన చరిత్రలో తండ్రిగా ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఆయన
పంపించాడు. తండ్రిగా ఆయనకున్న తపన ఏమిటో చూడండి. తల్లిదండ్రులుగా మనకి ఎంత తపన ఉండాలి పిల్లల మీద. మనం చేసే భక్తి మన పిల్లలకు దీవెన తీసుకురావాలి. మనతోనే అర్థం కాకూడదు. ఏదో మా చేసిపోతానని చర్చికి మా నాయన పోతా ఉన్నాడు, మా నాయన మా ఆయనతోనే పోయింది భక్తి. వద్దు. ఎందుకు ఆ భక్తి చేయడం? ఫినెహాసు అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. మనం దేవునిలో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నాం. ఇది పాత నిబంధన చరిత్ర అలా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి మనం వస్తాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు పాత నిబంధన చరిత్రలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. 3 నుంచి. నేను కిలికియాలోని తాసులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిశ్చయాలు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉంది ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుతూ మరణం వరకు హింసించి తిని అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారి క్రొత్త నిబంధనలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారి జీవితం ఎలాంటిది ఒకప్పుడు మనందరికీ తెలుసు. పౌలు గారు దేనిలో ఆసక్తి కలిగిన వాడని రాయబడింది ఇక్కడ. మత సంబంధమైన ఆసక్తి కలిగిన వాడు ఇతను. మతస్థుడు ఇక్కడ రాయబడిన మాట. ధర్మశాస్త్ర సంబంధమైన నిశ్చయము శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ఈ ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉంది అన్నాడు. పౌలు గారు దేవుని ఎరగక ముందు, దేవుని ప్రత్యక్షతను చూడకముందు పౌలు గారు ఎలాంటి ఆసక్తి ఉందంటే అతనికి ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి ఏం చేస్తుందంటే అది ఆచారాలు చెప్పిస్తుంది. అది ఆజ్ఞలు పాటించడానికి వీలు చేయదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి ఆచారాలు చెప్పిస్తుంది. ఇలాంటి కూడా చాలా మంది క్రైస్తవ లోకంలో కూడా ఎలా ఉన్నారంటే పండగల ఆచారం అదే ఆసక్తి. అంటే ఏం ఆసక్తి? పండగ మీద ఆసక్తి, పండగల మీద ఆసక్తి, దినాల మీద ఆసక్తి. ఈ ఆసక్తి పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి కలిగి ఉన్నప్పుడు పౌలు గారికి ఏమాత్రం కూడా క్షేమం కలగలే. ఏమైనా కలిగింది అంటే అతనికి కలగలే, అతని జీవితానికి ఏమాత్రం కూడా మేలు కలగలే. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి కాబట్టి అది ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. అందుకు పౌలు గారు ఒక చోట నిలబడి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అయ్యలారా, నేను కూడా ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయమే ఆసక్తి కలిగిన వాళ్ళ ఏంటయ్యా. పండుగలు చేస్తా ఉంటే, పబ్బాలు చేస్తా ఉంటే, దినాలు చేస్తా ఉంటే ఆ ఆసక్తి వలన దేవునికి మహిమ లేదు, నాకు క్షేమం లేదయ్యా. నేను ఆ ఆసక్తిలో ఉన్నప్పుడు ప్రజలను హింసించేవాడిని. నా వల్ల ప్రజలకు నష్టం కలిగేది, దేవునికి ఇబ్బంది కలిగి, దేవుని నామము నా వల్ల దూషింపబడేది. చాలా మందికి ఏం ఆసక్తి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలంటేనే ఆసక్తి. పండుగ చేసుకోవాలంటే ఆసక్తి, దినాలు చేసుకోవాలంటే ఆసక్తి, గుడ్డలు పట్టించుకోవాలనే ఆసక్తి. కానీ పౌలు గారి జీవితంలో ఈ ఆసక్తి వలన పౌలుకు మేలు కలగలే, దేవునికి మహిమ కలగలే. ఈ విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని గురించి ఆసక్తి ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల
చెరసాలలో వేయించుతూ మరణం వరకు హింసించి అన్నాడు. ఎంతవరకు? మరణం వరకు హింసించిన వాడు. మనకు కూడా ఈ నేటి దినాల్లో ఏమైపోయిందంటే ఈ క్రైస్తవ లోకం కూడా చాలా మటుకు ఆచారాల విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. దైవభక్తి విషయంలో ఆసక్తి కలిగి ఉండటం చాలా తక్కువైపోయింది. చాలా తక్కువైపోయింది. పౌలు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు అంటాడు పౌలు గారు ఏమంటాడు అంటే, ఆ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. ఇప్పుడు ఆయన ఆసక్తిని చూస్తాం. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి అతనికి ప్రయోజనం లేదు, దేవునికి మహిమ లేదు. ఇప్పుడు పౌలు గారి యొక్క ఆసక్తిని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుతున్నాను అన్నాడు పౌలు గారు. ఒకప్పుడు పౌలు గారి ఆసక్తి ఎలాంటిది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎప్పుడైతే పౌలు గారు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసినాడో, ప్రభు యొక్క ప్రత్యక్షతను నేరుగా చూశాడో, పౌలు జీవితం మారిపోయి పౌలు గారు పలికిన మాట ఈ కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. పౌలు గారికి ఏం ఆసక్తి ఉంది? ఇప్పుడు పౌలు గారికి ఏం ఆసక్తి ఉంది? భూములు సంపాదించుకోవాలా, పుట్టలు సంపాదించుకోవాలని కాదు. పౌలు గారికి శ్రమలు వచ్చినాయి, పౌలు గారికి నిందలు వచ్చినాయి, పౌలు గారికి అవమానం వచ్చింది, పౌలు గారిని కపట సహోదరులు మోసపుచ్చినారు. కానీ అతనికి ఆసక్తి తగ్గిపోలే. అతని ఆసక్తి దేని మీద ఉంది? పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషునికి ప్రదానం చేయవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది. సంఘం అనే ఈ కన్యకను ప్రదానం చేశాడు. పౌలు గారికి ఏం ఆసక్తి ఉంది? సంఘం పట్ల ఆయనకున్న ఆసక్తి చూడాలి. ఇది దేవాసక్తి, ఇది దైవ ఆసక్తి. అంతకుముందు ఏ ఆసక్తిలో ఉన్నాడు అతను? ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి. అది ఎవరికి ప్రయోజనం లేదు. కొరింథీయులకు తెలియజేస్తూ ఉన్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి ప్రదానం చేసేదని కానీ అన్నాడు. అతని ఆసక్తి దేంట్లో ఉందో చూడండి. మనకి దేంట్లో ఉంది ఆసక్తి? మనకి దేంట్లో ఉంది ఆసక్తి? అతను దేవుని యందు భయభక్తుల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి దేవుని తీసుకున్నాడు. దేవుని యందు నుండి ఇదే ఆసక్తి. పాత నిబంధన చరిత్రలో, కొత్త నిబంధనలో పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి పనికిరాదు. చాలా మంది ధర్మశాస్త్ర సంబంధమైన వాటి మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. పుట్టినరోజులు, పండుగలు, దినాలు, ఏడాది దినాలు, పెళ్లి రోజులు, ఏమన్నా ఏమవుతుందో ఏమో, దినం చేసుకోకపోతే ఏమవుతుందో ఏమో, దీని మీద ఆసక్తి ఉంటుంది చాలా మందికి. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, మనకు ప్రయోజనం ఉండదు, ప్రభువుకు మహిమ ఉండదు. కానీ పౌలు గారు ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్షతను చూశాడో, ప్రభు కొరకు జీవించాలనుకున్నాడో, అతనికి దేవాసక్తి వచ్చింది. నీకేం ఆసక్తి ఉంది? నాకేం ఆసక్తి ఉంది? మనకి దేని మీద ఆసక్తి ఉంది? మన పిల్లలకు ఉద్యోగాలు రాకూడదని నేను చెప్పను, కావాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశంలో యోసేపు ఫరో ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. ఫరో ఇంట్లో పనిచేసినప్పుడు
ఫరో దేవుని నమ్మినవాడా? దేవుని నమ్మినోడు కాదు. అక్కడ ఎవరూ లేరు. యోసేపు, ఫరో యోసేపును చూసి అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఇష్టకరమైన మాట. ఫరో కటాక్షము అతని మీద కలిగను. ఆ మాట ఒక్క మాట చాలు. యోసేపు ఆ యవనస్తుడు పనిచేస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఒక ఫరో కటాక్షము యోసేపు మీదకి కలిగింది. 39వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఒక అన్యుడు ఫరో, దేవుని ఎరుగని వాడు యోసేపు మీద కటాక్షం చూపిస్తే దేవాది దేవుడు, సర్వజ్ఞాని, సర్వలోక నాథుడు నీపైన నాపైన కటాక్షం చూపించడా? నీవు చేసే భక్తి ద్వారా, నేను చేసే భక్తి ద్వారా ప్రభు కటాక్షం మన మీదకి తిప్పుకోవాలి. ఆదికాండంలో ఆ మాట చూద్దాం, చూడండి. ఆదికాండంలో ఈ మాట మనకు కొంత సహాయకరంగా ఉంటుంది. ఆదికాండము 39వ అధ్యాయంలో ఆ వాక్యం మనం చదువుకుందాం. 39:3 వచనం. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అని రాయబడింది. కటాక్షము కలిగింది. ఎవరికి? ఫరోకు కటాక్షం కలిగింది. ఎవరి మీద? యోసేపు మీద. ఎంత చక్కని మాట ఈ మాట. నువ్వు చేసే భక్తి జీవితం ద్వారా, నేను చేసే భక్తి జీవితం ద్వారా పరలోకంలో ఉన్న తండ్రికి ఏం కలగాల? మన మీద కటాక్షం కలగాల. యోసేపు నమ్మకంగా పనిచేశాడు ఐగుప్తులో. నాకెందుకయ్యా, ఇది కాని దేశం కదా, ఈ దేశంలో నేనెందుకు పని చేయాలా, నేనెందుకు బానిసత్వం పని చేయాలా, నేనెందుకు పాపం చేయకూడదు అనినవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆ అన్య దేశంలో ఆ దేవుని ఎరుగని ప్రజల మధ్యలో చక్కగా యవనస్తులు పనిచేస్తూ ఉంటే ఫరో కటాక్షమే యోసేపు మీద కలిగితే, నీ భక్తి జీవితాన్ని బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి దేవుని కటాక్షం నీ మీద, నా మీద కలగదా? ఒక అన్నిటి కటాక్షం దేవుని మీద, ఒక యోసేపు మీద కలిగిందే. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనం చేసే భక్తి జీవితం ద్వారా ప్రభు కటాక్షాన్ని మన మీదకి తిప్పుకోవాలా. అది భక్తి జీవితం చేయడం అంటే. ఏదో ఉన్న నాలుగు ఉన్నాం, పోయిన నాలుగు పోయినాం, చేసిన నాలుగు చేసినాం, ఉనికానికి అయిపోయింది, వీటికి మర్చుకున్నాక. అతడు ఫినెహాసు దైవ ఆసక్తి కలిగిన వాడికి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 2 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఒక వాక్యం చదువుకుందాం. 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు త్రివత గల వారై ప్రభువును సేవించుడి. పౌలు గారు రోమాలో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తున్నారు. మాంద్యులు గాక, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు గాక ఎలా ఉండాలంట? ప్రభువును సేవించే విషయంలో ఆత్మయందు త్రివత గల వారై ప్రభువును సేవించాలి. మాంద్యులైపోతున్నారు నేటి దినాలు. దైవభక్తి విషయంలో మాంద్యులైపోతున్నారు. అందుకే పౌలు గారు వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు గాక ఆత్మయందు త్రివత గలవారై ప్రభువును సేవించండి. ఈరోజు ప్రజలు ఎట్లయిపోయినారు? భక్తి పరులు ఏమైపోయినారు? ఏమోతామో రోజు పోవాలన్నా భక్తి విషయంలో మాంద్యులైపోతున్నారు.
భక్తి విషయంలో మానవులైపోతున్నారు. ఆసక్తి తగ్గిపోయింది. ఎప్పుడో పౌలు గారు రోమలో ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన ఒక వాక్యం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనము ఒక వాక్యం చదువుకుందాం. 13వ వచనం, 3:13. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. పేతురు రాస్తూ ఉన్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడుగా? మీరు దైవభక్తి విషయంలో ఆసక్తి కలిగిన వారంటే మీకు కీడు చేసేవాళ్ళు ఎవరున్నారు? మనకి ఎవరు కీడు చేయరు. పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడయ్యా? హాని చేయవాడు ఎవడు? మన ఆసక్తి ఎలాగుంది? దినదినం తరిగిపోతా ఉందా, పెరుగుతా ఉందా? ప్రేమైన వాళ్ళారా, దైవభక్తి విషయంలో పౌలు గారు ఎలాగున్నాడు? పాత నిబంధనలో కొంతమందిని జ్ఞాపకం చేస్తున్నారు. కొత్త నిబంధనలో పౌలు గారి యొక్క ఆసక్తి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, మన భక్తి జీవితం ఎలాగుంది? మనతోనే మన భక్తి జీవితం అర్థం కాకూడదు. మనం చనిపోయినా, మనం ఈ లోకంలో ఉన్నా, ఈ లోకంలో లేకపోయినా మన భక్తి జీవితం చిగురించాలి. నేను ఫినెహాసు ఆ గ్రంథం నేను చాలాసార్లు చదివాను. నాకు ఆ అధ్యాయంలో చాలా విషయాలు ప్రభు బయలుపరిచారు. అతను దేవుని యందు ఆసక్తి కలిగిన వాడిని దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. కొన్నిసార్లు మన సంఘంలో ఉన్న వారు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వలేదు. అతను మంచి భక్తిపరుడు అయ్యారు. మన భక్తి జీవితాన్ని బట్టి మనం ఎలాగున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకంలో ఉన్న తండ్రి యొక్క పనుల మీద ఎంత ఆసక్తి కలిగిన వాడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఎలా జీవించాడు? ఆయన భక్తి జీవితంలో ఎన్నడూ కూడా ఏ లోపం కూడా లేకుండా జీవించాడు. ఆయనను నమ్ముకున్న మనము మన జీవితాల్లో కూడా అలా ఉండాలి. తల్లిదండ్రులుగా మనం ఎన్నడూ కూడా పేరులు కాకూడదు. మన భక్తి జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన కొరకై దీవించుగాక. అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి, పెద్దలకు, సేవకులకు, మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ